హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో కీవర్డ్ రీసెర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో బేసిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్ అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి మాట్లాడాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. సో నౌ కమింగ్ టు దిస్ వీడియో, అసలు కీవర్డ్ అంటే ఏంటి? నార్మల్గా కీవర్డ్ అన్న సెర్చ్ క్వెరీ అన్న ఒకటే. సో కీవర్డ్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే ఒక పర్టికులర్ టాపిక్ గురించి తెలుసుకోవాలని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నామో వాటినే కీవర్డ్స్ అంటారు, లేదా సెర్చ్ క్వెరీ అంటారు. ఓకే, సో ఈ కీవర్డ్స్ ఎన్ని టైప్స్ అంటే మెయిన్గా 3 టైప్స్. ఇందులో ఫస్ట్ వన్ షార్ట్ టైల్ కీవర్డ్, అంటే 1 or 2 వర్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ అనేది ఒక వర్డ్ అయితే మార్కెటింగ్ అనేది ఇంకో వర్డ్. నెక్స్ట్ మిడ్ టైల్ కీవర్డ్, ఇందులో 3 వర్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో డిజిటల్ ఒక వర్డు, మార్కెటింగ్ ఒక వర్డు, కోర్స్ అనేది ఇంకో వర్డు. ఓకే, సో టోటల్గా 3 వర్డ్స్. నెక్స్ట్ లాంగ్ టైల్ కీవర్డ్, 3 కంటే ఎక్కువ ఉంటే వాటిని లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఫ్రీ అనేది ఒక వర్డు, డిజిటల్ అనేది ఒక వర్డు, మార్కెటింగ్ అనేది ఒక వర్డు, కోర్స్ అనేది ఒక వర్డు అండ్ తెలుగు అనేది ఇంకొక వర్డు. సో ఇక్కడ 3 కంటే ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇది లాంగ్ టైల్ కీవర్డ్ అవుతుంది. ఓకే, సో మీకు టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అర్థమైంది అనుకుంటా. సో నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ కీవర్డ్స్. కీవర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్ వినండి. ఒక క్లాస్ రూమ్ ఉంది, అందులో 60 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉంటారు. అయితే అందులో 10 మెంబర్స్కి వంశీ అనే సేమ్ నేమ్ ఉంటుంది. ఓకే, నార్మల్గా క్లాస్మేట్స్ అందరూ ఫ్రెండ్స్ అయ్యాక మనకి నిక్ నేమ్స్ పెడుతూ ఉంటారు. అలానే వంశీ నేమ్ కలిగిన 10 మెంబర్స్కి నిక్ నేమ్స్ పెట్టారు. బేసిక్గా ఇలా నిక్ నేమ్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ వాళ్ళకి సేమ్ నేమ్ ఉండడం వల్లే. సో నా ఆ నిక్ నేమ్స్ పెట్టి పిలవడం వల్ల ఎవరినైతే పిలుస్తారో వాళ్ళే రెస్పాండ్ అవుతారు, రైట్? సో ఇక్కడ క్లాస్ రూమ్ గూగుల్ అనుకుంటే వంశీ అనే సేమ్ నేమ్ కలిగిన వాళ్ళు ఒకే నీచ్ రిలేటెడ్ ఆర్టికల్స్ అండ్ వాళ్ళకి డిఫరెంట్ నిక్ నేమ్స్ పెట్టారు కదా, అవి కీవర్డ్స్. సో ఇప్పుడు నాని అని నిక్ నేమ్ ఉన్నవాడిని పిలిస్తే ఎలా అయితే రెస్పాండ్ అవుతున్నాడో సేమ్ వే ఒక పర్టికులర్ కీవర్డ్తో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే రిలవెంట్ ఆర్టికల్స్ వస్తాయి. ఎలా వస్తున్నాయంటే బ్యాక్ ఎండ్లో ఎస్ఈఓ చేయడం ద్వారా. ఓకే, సో అర్థమైంది కదా కీవర్డ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. ఓకే, బేసిక్గా యూజర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అవి ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. అండ్ సమ్టైమ్స్ ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వన్స్ మనం వెబ్సైట్ డిజైన్ చేశాక కంటెంట్ రాస్తాం. ఆ కంటెంట్ యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్స్ ఉండేటట్టుగా మనం కంటెంట్ రాయాలి. అప్పుడు యూజర్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్కి కనిపిస్తుంది. దీన్నే ఎస్ఈఓ అంటారు. ఎస్ఈఓ గురించి డెప్త్గా ఎస్ఈఓ మాడ్యూల్లో చెప్తాను. ఓకే, సో కీవర్డ్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో నౌ కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటో చూద్దాం. టార్గెటెడ్ ఆడియన్స్ అండ్ మన కంటెంట్కి రిలవెంట్గా ఉండే వర్డ్స్ కోసమైనా లేదా ఫ్రేసెస్ కోసమైనా ఐడెంటిఫై చేసే ప్రాసెస్ని కీవర్డ్ రీసెర్చ్ అంటారు. ఫర్ సపోజ్ నేను హెల్త్ కంటెంట్ రాస్తున్నా. సో ఫిట్నెస్, హెల్త్ కేర్ అండ్ ఓవరాల్గా హెల్త్కి రిలేటెడ్ సెర్చ్ చేసే వాళ్ళు నా ఆడియన్స్ అవుతారు. సో వీళ్ళు హెల్త్కి రిలేటెడ్ ఎలాంటి వర్డ్స్ సెర్చ్ చేస్తున్నారు అని తెలుసుకునే ప్రాసెస్నే కీవర్డ్ రీసెర్చ్ అంటాం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఇదే ప్రాసెస్ మీరు అర్థం చేసుకోగలిగితే కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలో కూడా అర్థమవుతుంది. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఒక పర్సన్ మొబైల్ కొనాలని అనుకుంటున్నాడు. సో అతను ఏం చేస్తాడు? తన ఫ్రెండ్స్ని అడుగుతాడు. సాటిస్ఫైడ్ అవ్వకపోతే ఇంటర్నెట్ ద్వారా రీసెర్చ్ చేస్తాడు. మోస్ట్లీ ఎలాంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ అతను యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. బ్రాండ్స్. సో ఈ వర్డ్ని యూజ్ చేస్తూ ఎలా సెర్చ్ చేయొచ్చు? లైక్ విచ్ ఈస్ ది బెస్ట్ మొబైల్ బ్రాండ్ ఇన్ దిస్ ఇయర్, ఆర్ టాప్ 3 బెస్ట్ మొబైల్ బ్రాండ్స్ ఇన్ ఇండియా, ఇలా. ఓకే, సో బ్రాండ్ అని వర్డ్ యూజ్ చేసాం కదా. సో అలాగే ఒక మొబైల్కి రిలేటెడ్ ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారో చూద్దాం. ప్రాబ్లమ్స్, OnePlus డిస్ప్లే ప్రాబ్లమ్స్, ప్రైస్, బెస్ట్ మొబైల్ అండర్ 20K, ఇలా ఫ్యూచర్స్, రివ్యూస్, వారంటీ, సర్వీస్ సెంటర్, డిస్కౌంట్స్, ఈఎంఐ ఆప్షన్, ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్సెట్రా. సో ఇలా యూజరు ఎలాంటి టైప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తారనేది మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఈ వర్డ్స్తో కీవర్డ్ బిల్డ్ చేస్తాం. అవి షార్ట్ టైల్ అయినా, మిడ్ టైల్ అయినా లేదా లాంగ్ టైల్ అయినా అవ్వచ్చు. ఓకే, వన్స్ మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేశాక, అంటే బిఫోర్ చెప్పినట్టుగా వర్డ్స్ గ్యాదర్ చేస్తాం. ఇప్పుడు ఎస్ఈఓ టూల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేస్తాం. బేసికల్లీ టూల్స్ చాలానే ఉన్నాయి, ఇక్కడ లిస్ట్ ఇస్తాను చూడండి. సో ఎగ్జాంపుల్గా సెమ్రష్ ద్వారా మీకు చూపిస్తా ఎలా రీసెర్చ్ చేస్తారనేది. ఓకే, సో నౌ సెర్చ్ సెమ్రష్ ఇన్ బ్రౌజర్. ఫస్ట్ వచ్చిన semrush.com అని ఉంది కదా, ఓపెన్ దట్ లింక్. సో నేను ఆల్రెడీ రీచ్ అయ్యా కాబట్టి నాకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది డైరెక్ట్గా. ఇన్ కేస్ మీరు రిజిస్టర్ అవ్వకపోతే యూ కెన్ రిజిస్టర్ అండ్ దెన్ యూ విల్ సీ దిస్ డాష్బోర్డ్. ఓకే,
సో ఇక్కడ మీరు చూస్తే కీవర్డ్ ఓవర్వ్యూ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ 100 కీవర్డ్స్ దాకా ఎంటర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక కీవర్డ్ అయితే ఎంటర్ చేస్తాను. సో ఆ కీవర్డ్ వచ్చేసి షూస్ అనమాట. సో షూస్ అని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనం టార్గెట్ చేసే లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇండియా సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇలా డేటా వస్తుంది. సో ఇక్కడున్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వాల్యూమ్. సో మనం ఇండియా సెలెక్ట్ చేసాం కాబట్టి ఇండియా లొకేషన్ వైజ్గా వాల్యూమ్ చూపిస్తుంది. నెక్స్ట్ కీవర్డ్ డిఫికల్టీ. కీవర్డ్ని చూస్ చేసుకోవడంలో వన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట ఇది. బేసిక్గా డొమైన్ స్టార్టింగ్ స్టేజ్లో కీవర్డ్ డిఫికల్టీ 30 కంటే బిలో ఉంటే ఈజీగా ర్యాంక్ చేయొచ్చు. బట్ అబోవ్ 30 ఉంటే ఛాన్సెస్ లో అనమాట. ఇంకా 100కి దగ్గరగా ఉండే కీవర్డ్స్ని అయితే ర్యాంక్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ వాల్యూమ్. మనం ఇండియా సెలెక్ట్ చేసినప్పటికీ గ్లోబల్ వాల్యూమ్ ఎంత ఉందని చూపిస్తుంది. నెక్స్ట్ ఇంటెంట్. బేసిక్గా 4 టైప్స్ ఆఫ్ కీవర్డ్ ఇంటెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ నావిగేషనల్ ఇంటెంట్. ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ నేను వైరల్ ఇన్ఫోస్ వెబ్సైట్ అని సెర్చ్ చేస్తాను. సో నేను వైరల్ ఇన్ఫోస్ వెబ్సైట్ అని స్పెసిఫిక్గా సెర్చ్ చేశాను కాబట్టి ఇది నావిగేషనల్ కీవర్డ్ అవుతుంది. ఓకే, సో మనం స్పెసిఫిక్గా పర్టికులర్ వెబ్సైట్ గురించి సెర్చ్ చేసినప్పుడు అది నావిగేషనల్ కీవర్డ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్. పర్టికులర్ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని సెర్చ్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ ఇంటెంట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం బయోగ్రఫీ. నెక్స్ట్ కమర్షియల్ ఇంటెంట్. యూజరు ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి రీసెర్చ్ చేస్తే అది కమర్షియల్ కీవర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షనల్. యూజరు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడనమాట. సో కొనడానికి రెడీగా ఉండి బ్రాండ్ కానీ లేదా ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తే అది ట్రాన్సాక్షనల్ ఇంటెంట్ అవుతుంది. సో ఇవి టోటల్గా 4 కీవర్డ్ ఇంటెంట్స్ అనమాట. నెక్స్ట్ ట్రెండ్. ఏమైనా వైరాలిటీ ఆర్ సీజనాలిటీ ఉంటే వాటి యొక్క ట్రెండ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి సో సమ్మర్కి సంబంధించిన ఏమైనా కీవర్డ్స్ మనం సెర్చ్ చేస్తే సో వాటి యొక్క ట్రెండ్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. ఇఫ్ మనం గూగుల్ యాడ్ రన్ చేస్తే కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం, అప్పుడు ఈ డేటా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ పిఎల్ఏ అంటే ప్రోడక్ట్ లిస్టింగ్ యాడ్స్. ఇప్పుడు కింద చూస్తే కీవర్డ్ ఐడియాస్ ఉంటాయి. మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన మేజర్ ఫ్యాక్టర్స్ ఇవి: కీవర్డ్, వాల్యూమ్ అండ్ కీవర్డ్ డిఫికల్టీ. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కీవర్డ్ డిఫికల్టీ 30 కంటే అబోనే ఉన్నాయి, కానీ బిలో ఒక్కటి కూడా లేవు. సో నౌ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే కీవర్డ్ మ్యాజిక్ టూల్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, అదే మ్యాచ్ టైప్. ఇక్కడ మీరు చూస్తే 3 మ్యాచ్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రాడ్ మ్యాచ్, అంటే మనం సెర్చ్ చేసిన కీవర్డ్కి రిలేటెడ్ అయిన కీవర్డ్స్ కూడా కావాలి అంటే బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్, అంటే మనం సెర్చ్ చేసిన కీవర్డ్కి మీనింగ్ ఇంక్లూడ్ అయిన వాటిని కూడా కావాలంటే ఫ్రేజ్ మ్యాచ్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఎగ్జాక్ట్ మ్యాచ్, అంటే సేమ్ మీనింగ్ కలిగి ఉన్న వాటిని కూడా యాడ్ చేయాలంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ మీకు ఈ మ్యాచ్ టైప్స్ అర్థం కాకపోతే నో ఇష్యూ, మనం ఇంకా డెప్త్గా గూగుల్ యాడ్స్లో డిస్కస్ చేస్తాం. ఓకే, యాక్చువల్లీ మీకు కీవర్డ్ ఓవర్వ్యూ టూల్లో ఇంకొకటి చెప్పాలి, అది ఎస్ఈఆర్పి అనాలిసిస్ అనమాట. సో మనం ఏదైతే కీవర్డ్ ఎంటర్ చేసామో సో ఆ కీవర్డ్కి టాప్ 10 రిజల్ట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ రిజల్ట్స్ ఏమున్నాయి, ఇట్లా మనం 100 రిజల్ట్స్ దాకా అనాలిసిస్ చేయొచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంటర్ఫేస్ వస్తుంది కదా, అది కావాలంటే ఇక్కడ వ్యూ ఎస్ఈఆర్పి మీద క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ డేటా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం మన కాంపిటీటర్స్ డేటా అయితే చూడొచ్చు. సో స్లాగ్ టైటిల్, మెటా డిస్క్రిప్షను, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా లింక్స్ ఉంటే అవి కూడా చెక్ చేయొచ్చు. ఓకే, నౌ బ్యాక్ టు కీవర్డ్ మ్యాజిక్ టూల్. సో ఇప్పుడు కొన్ని లో కాంపిటీషన్ కీవర్డ్స్ గ్యాదర్ చేద్దాం. ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో నేను ఆల్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్ కీవర్డ్ సెలెక్ట్ చేస్తాను అండ్ మిగతావి అలానే ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ వాల్యూము లో టు హై ఉంది కదా, మనం హై టు లో సెట్ చేద్దాం. ఓకే, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే డేటా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ డిఫికల్టీ హై టు లో ఉంది కాబట్టి లో టు హై సెలెక్ట్ చేద్దాం. రైట్, సో ఇక్కడ ఉన్న కీవర్డ్స్ అన్నిటికీ డిఫికల్టీ చాలా తక్కువగానే ఉన్నాయి, బట్ వాల్యూమ్ కూడా చూడాలి. సో చెప్పే కదా మినిమం 1K ఉండాలన్నమాట. సో స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే క్యాటర్పిల్లర్ సేఫ్టీ షూస్ ఇండియా అని కీవర్డ్కి 1000 వాల్యూమ్ ఉంది. ఇది లిస్ట్లో యాడ్ చేద్దాం.
బేసిక్గా ఇక్కడ ఉన్న లిస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా ఎక్సెల్లో కానీ డాక్యుమెంట్లో కానీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా సెర్చ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ అడిడాస్ ఫస్ట్ కాపీ షూస్ ఉంది. దీనికి 2900 వాల్యూమ్ ఉంది అండ్ కీవర్డ్ డిఫికల్టీ 3% ఉంది. ఇది కూడా యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అడిడాస్ ఫస్ట్ కాపీ షూస్ అని ఇంకోటి ఉంది. సేమ్ వాల్యూమ్ 2900 అండ్ సేమ్ డిఫికల్టీ 3%. బట్ వేరియేషన్ ఏంటంటే ఇక్కడ నెంబర్ వాడారు అండ్ ఇక్కడ వార్డ్ యూస్ చేశారు. సో ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ టైప్ కిందకి వస్తుందన్నమాట. ఓకే, మీరు అనొచ్చు సేమ్ ఉంది కదా, ఏదో ఒకటి నోట్ చేయొచ్చు కదా అని. ఎగ్జాంపుల్ నేను ఈ కీవర్డ్తో ఒక ఆర్టికల్ రాసి ఆప్టిమైజ్ చేశాను. యూజరు ఈ కీవర్డ్తో సెట్ చేశాడు. నేను రాసిన ఆర్టికల్ ర్యాంక్ అవుతుందా అంటే అవుతుంది, బట్ టాప్లో రావడానికి లో ఛాన్సెస్ అనమాట. ఎందుకనంటే మనం ఫస్ట్ కాకుండా నెంబర్ ఫస్ట్తో కాకుండా అడిడాస్, కాపీ, షూస్ అనే వర్డ్స్తో కీవర్డ్ వాడాం కాబట్టి. ఓకే, అదే ఎగ్జాక్ట్గా ఈ కీవర్డ్కి ఆప్టిమైజ్ చేసి అండ్ యూజర్ కూడా సేమ్ కీవర్డ్ యూజ్ చేస్తే టాప్లో ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఇంకొన్ని కీవర్డ్స్ గ్యాదర్ చేస్తా. సో ఫైనల్గా 50 కీవర్డ్స్ గ్యాదర్ చేశాను. సో గ్యాదర్ చేసిన కీవర్డ్స్ వాల్యూమ్ అన్నిటికి కూడా 1K అబోనే ఉన్నాయి అండ్ కీవర్డ్ డిఫికల్టీ బిలో 30 ఉన్నాయి. సో వీటిని మళ్ళీ ఫిల్టర్ చేసి వాటికి తగ్గట్టు మనం ఆర్టికల్ ఆప్టిమైజ్ చేస్తే డెఫినెట్గా ర్యాంక్ అవుతాయి. ఓకే, సో SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ ఎలా రాయాలో ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. ఓకే, సో కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటా. యాక్చువల్లీ సెమ్రష్ లిమిటెడ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో సెమ్రష్ ప్రో వర్షన్ లో కాస్ట్లో ఎలా తీసుకోవాలో చెప్తాను. ఓకే, ఈ వీడియోకి రిలేటెడ్ నోట్స్ అండ్ టాస్క్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.